హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. మనం వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుంది. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను. ఏం చేయాల్సింది ఏం లేదు, మనకి లైక్ చేసుకోండి, మన వీడియో అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అని యాడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరికైనా షేర్ చేయండి మన వీడియో. అంటే నాకు కూడా కొంచెం హెల్ప్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే డెమో చూడండి, ఎలా చేయాలో చెప్తాను పూర్తిగా నేను. Hold my hand, don't let me free. I need to hear that you will live for me. నేను మధ్యలో అయితే మ్యూట్లో పెట్టాను. మీరు ఏం చేస్తారంటే అది ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో నా ఐడి ఉంటుంది, అందులో వెళ్ళి చూడండి. మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు మన ఏదైనా ఫస్ట్ ఫోటో అక్కడ చూసుంటారు. అక్కడ ఒక ఫస్ట్ ఫోటో మీద ఏం చేస్తారు, ఫస్ట్ ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేస్తాను, ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది. ఆ ఫోటో రూమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీరు ప్లే స్టోర్లో కానీ ఇట్లా ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఆండ్రాయిడ్లో అయితే ప్లే స్టోర్, ఐఫోన్లో అయితే యాప్ స్టోర్ అని ఉంటుంది. అందులో ఫోటో రూమ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఫోటో రూమ్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇలా స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను చేయాల్సింది ఏం లేదు, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఫోటో మీద సింపుల్గా నేను ఏ ఫోటో తీసుకుంటాను అంటే సింపుల్గా నేను ఏదైనా ఒక ఫోటో ఈ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది చూడండి, రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిన తర్వాత చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు ఒక క్లిక్ ట్రాన్స్ఫర్మేట్ అని దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా చూసుకోండి, సేవ్ టు యువర్ పిక్ యువర్ డివైస్ అని అంటే సేవ్ అయిపోయింది. అది సేవ్ అయిన తర్వాత ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. కింద ప్రాజెక్ట్ లింక్, ఫాంట్ లింక్ అవి ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అలర్ట్ మోషన్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చిన ఫోటో ఏం చేస్తుంటే ఫస్ట్ మీరు ఈ ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో యాడ్ చేసుకున్నాను చూడండి. నేను ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను, ఈ ఫోటో యాడ్ చేసుకుంటాను. ఫోటో యాడ్ చేసినాం కదా, తర్వాత ఇక్కడ కూడా ఈ పైన ఒక ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి అదే సేమ్ ప్రాసెస్ ఈ ఫోటో రిమూవ్ చూడండి. కెమెరా ఆన్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా ప్రాసెస్ ఉంది, అంతే ప్రాసెస్ చూడండి. ఇంతే సెట్ అయిపోయింది. కెమెరా ఆన్ చేసుకోండి, సెట్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ లేదు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈ టెక్స్ట్ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ ఇంపోర్ట్ చేసి చెప్తాను ఒక నిమిషం. ఈ టూ ఫోటోస్, ఈ ఫోటో జస్ట్ రీప్లేస్ చేసుకోండి. ఫోటో మీద కలర్ క్లిక్ చేసుకొని మీరు ఈ ఫోటోస్ అనేది ఇలా డైరెక్ట్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఇంతే చేసాను. టోటల్గా మీకు క్లీన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ఫోటో ఇవి టూ యాడ్ చేసాను నేను. తర్వాత ఏం చేస్తాను, ఫాంట్ ఇంపోర్ట్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని సెర్చ్ చేయండి. ఇలా మీ ఏదైనా ఒక ఫాంట్ నేమ్ అలా పైన ఉంటుంది చూడండి. సెర్చ్ చేసి దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అంటే కింద లాస్ట్లోకి వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇంతే యాడ్ చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోని చూడండి, ఎంత బాగా వచ్చేసింది. సేమ్ చేసుకుంటే మీకు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. ఇప్పుడు మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, దీని మీద షేర్ చేసుకోండి.